అంటలేని బాధతోనే అంటున్నా. మన పరిస్థితి ఏంటంటే ఇలా సిరిసిల్లది కేసీఆర్ గారు ఒక తాలూకాను జిల్లా చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి నా మీద కోపంతో, ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు మీ ఎమ్మెల్యే అని కోపంతో దీన్ని జిల్లా నుంచి తీసేసి మళ్ళీ తాలూకా చేస్తారట. మరి ఉండాలన్నా పోవాలన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలంటే ఒకసారి శైలా పట్టు సిరిసిల్ల జిల్లా ఉండాలి కంపల్సరీ. మిద్ద మీద ఎత్తరా? మరి గదే అడుగుతున్నా నేను, మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీరు కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి, అమ్మా నేను మీ కులపోని అంటాడు ఒకడు వచ్చి, అక్కా నేను నీ తమ్ముడిని బామ్మర్దిని, నీ వదిన చిన్న తల్లి వాళ్ళ మరిది వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముని కొడుకు బిడ్డ తమ్ముడిని అంటాడు. మళ్ళీ వచ్చి ఏంద్రా అంటే ఏదో తోక సుట్టం ఉంటాడు, నేను కులపోని అంటాడు. కులపోడు అయితే కుసో పెట్టుండ్రి, ఛాయలా పుండ్రి, కాదంటే బువ్వ పెట్టుండ్రి, కానీ ఓటు మాత్రం వేయకూరి తల్లి. ఎందుకంటే పని చేసేటోడు కావాలి, కులం కాదు గుణం ముఖ్యము. అభ్యర్థిది అన్నారం శ్రీనివాస్ లాంటి తమ్ముడు, వాడు కొద్దిగా కోపిస్తాడు, నాకెరికి కొద్దిగా కోపం ఎక్కువ, ముక్కు మీద కోపం గుర్రమంటాడు, కానీ పని చేస్తాడు. పని చేయించిండా లేదా వార్డులా? పని చేయించిండు, పనిమంతుడు, బుద్ధిమంతుడు. కొద్దిగా కోపం ఎక్కువ, గంతే తప్ప చెడ్డవాడు కాదు. కులం చూసి ఆగం కాకుండ్రి. కులము అంటే కులం బువ్వ పెట్టది, మతం బువ్వ పెట్టది. కులం కాదు మనకు కావాల్సింది. కులపోడు వస్తే సుట్టపోడైతే కూర్చోబెట్టి ఛాయ్ దాపుండ్రి. కానీ ఆయన నిలబడ్డ పార్టీ దుర్మార్గ పార్టీ అని యాద్ చేయండి. దుర్మార్గ పార్టీ అని నేను ఉత్తగానే అంటలేను. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అంటే